3 ఫర్నిష్లు పనిచేస్తే పూర్తి స్థాయిలో రా మెటీరియల్ అదే పూర్తి స్థాయిలో మెటీరియల్ ఉత్పత్తి అయితే నష్టాలు ఉండవు, అది లాభాల బాటలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఇట్లాంటిది రివైవల్ ప్యాకేజీ ప్రకటించితే లాభాల బాటలోకి వచ్చింది. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ దిగిపోయాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక పోయింది, అది మళ్ళీ నాశనం అయింది. అప్పటి నుంచి ఇది 2007 నుంచి లాసెస్లోకి వెళ్ళడం ప్రారంభమైంది. 2007 ఇప్పుడు 24, అప్పటి నుంచి నష్టాలు అవుతా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఈ మోడీ ప్రభుత్వం వచ్చాక దానికి రివైవల్ ప్యాకేజీ ప్రకటించడం అంటే ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టే. ఒక రకంగా ఈ క్రెడిట్ అంతా పీకో కట్టబెట్టాలా, లేదంటే మొదటి నుంచి పోరాటాలు చేస్తున్నారు కాబట్టి అది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, బాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి సాధ్యమైందా? ఆ క్రెడిట్ ఓన్లీ బాబు గారికి అందరికీ కట్టబెట్టాలి. తలా ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు పోరాడిన వాళ్ళని అందరినీ ఒప్పుకోవాలి మనం. అందులో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి తెలుగుదేశము ప్రయత్నించింది, జనసేన ప్రయత్నించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే ఈ పోరాటాల కారణంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి రావడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలక్షన్స్ ముందు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెళ్ళి అధినాయకత్వానికి చెప్పొచ్చారు, అప్పుడు ప్రైవేట్ వద్దని. ఆ తర్వాత కూడా 2 సార్లు కూడా అదే చెప్పుకొచ్చారు. జీవీఎల్ నరసింహారావు నాయకత్వంలో ఒక కమిటీ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అప్పట్లో.